హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చానండి. ఇది కొంచెం గ్రేవీ టైపు, అలాగే నంచుకునేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక కొబ్బరిని అయితే ఫ్రై చేసుకొని మసాలా దినుసులన్నీ తీసుకొని, కొబ్బరి ఒక రకమైన టేస్ట్ వస్తుందండి. ఇలాగ ఎండు కొబ్బరిని కాల్చి చేయడం వల్ల ఆయిల్ కొంచెం వేసుకొని చికెన్కి ఉప్పు కారం అన్నీ పట్టించి పెట్టిందాన్ని కూడా అందులో వేసుకొని వాటర్ లేకుండా చేస్తామన్నమాట. ఈ విధంగా అయితే కర్రీని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మగ్గబెట్టిన తర్వాత నేను ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి మసాలా అడిగి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, యాలక్కాయ, లవంగ, దాల్చిన చెక్క, ఇవన్నీ మసాలాలు అనమాట. చికెన్ మసాలాకి ఎలా వేస్తామో ఆ విధంగా ఈ ఆనియన్స్ని కూడా ఈ టైంలో వేసేసుకోవాలండి. అంటే వాటర్లోని ఆయిల్లో ఉడికిన చక్కెర లేకుండా దాంట్లోంచి బోల్డ్ గ్రేవీ వస్తుందన్నమాట. వాటరు చికెన్కి మనం మూత పెట్టి ఉంచడం వల్ల అప్పుడు పైన మూత ఒకసారి తీసుకుని దీంట్లో ఆడించి పెట్టుకున్న గరం మసాలా పౌడర్లా చేసుకున్నాం కదా అది, అలాగే కాజు, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఇందులో సూపర్ టేస్ట్ వస్తుందండి. కరివేపాకు టేస్టే చాలా డిఫరెంట్, బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చారు ఇలాంటి వాటిలో కనుక నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. పిల్లలు కూడా అస్సలు విడిచిపెట్టరనమాట. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. ఇది హైదరాబాద్ స్టైల్ అండి. మ్యాక్సిమం హైదరాబాద్ పాప కోసం అయితే ఊరు వెళ్ళడం జరిగింది. పాప కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే అక్కడ చాలా చోట్ల ఈ విధంగా ట్రై చేసామన్నమాట. తిన్నాము, చాలా బాగుంది. ఇలాగా అని ప్రతి చోట నేను వెళ్ళి తినేటప్పుడు దాన్ని నేను ముందు ఎంజాయ్ చేసి అప్పుడు అది ఎలా చేశారు ఏంటని అన్నీ కనుక్కుంటాను అనమాట. ఆ విధంగా అయితే చేశానండి. చాలామంది అప్పటి నుంచి కూడా ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలకు కూడా చాలా ఇష్టం. పప్పుచారు పెట్టేస్తాను. ఈ విధంగా చేసుకుంటే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి, కొంచెం గ్రేవీ లాగాను అదే ఫ్రై లాగాను కూడా ఉంది కదా. ఈ స్టేజ్లో ఉండగా కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లీజ్ లైక్